ప్రపంచంలోనే మొదటి రెసిడెన్షియల్ యూనివర్సిటీ. ఆక్స్ఫర్డ్, హార్వర్డ్ కన్నా ముందే భారతదేశంలో ఉన్న అద్భుతమైన జ్ఞాన కేంద్రం నలంద యూనివర్సిటీ. ఒకప్పుడు జ్ఞానానికి రాజధాని, ఈరోజు అవశేషాలు మాత్రమే. నలంద యూనివర్సిటీ ప్రస్తుతం బీహార్ రాష్ట్రంలో పాట్నాకు దగ్గరగా ఉంది. ఇది స్థాపించబడింది 5వ శతాబ్దంలో సుమారు 427 CEలో గుప్త వంశానికి చెందిన కుమారగుప్తుడు. నలంద కేవలం యూనివర్సిటీ మాత్రమే కాదు, ఇది ఒక గొప్ప నగరం. 10,000 పైగా స్టూడెంట్లు, 2,000 పైగా టీచర్లు ఉండేవారు. ప్రపంచం నలుమూల నుంచి చైనా, టిబెట్, కొరియా, జపాన్, ఇండోనేషియా, శ్రీలంక వంటి దేశాల నుంచి విద్యార్థులు వచ్చేవారు. నలంద కేవలం బౌద్ధ ధర్మం మాత్రమే కాదు, బౌద్ధ తత్వం, హిందూ వేదాలు, గణితం, ఖగోళ శాస్త్రం, వైద్యం, వ్యాకరణం, తత్వశాస్త్రం, రాజనీతి గురించి చెప్పేవారు. నలంద విశ్వవిద్యాలయంలో ప్రపంచ ప్రఖ్యాత గ్రంథాలయంగా ఉండేది. ధర్మగంగ్ అనే 3 భారీ భవనాలలో లక్షలాది పుస్తకాలు, తాటాకులపై రాసిన గ్రంథాలు ఉండేవి. చరిత్రకారుల ప్రకారం నలంద గ్రంథాలయం మండినప్పుడు 3 నెలల పాటు అగ్ని ఆరలేదంట. కానీ ఈ గొప్ప జ్ఞాన కేంద్రానికి ఒక నిషాదం ఎదురైంది. 1193 CEలో టర్కీ సైన్యాధిపతి బక్తియార్ ఖిల్జీ నలందపై దాడి చేశాడు. యూనివర్సిటీని ధ్వంసం చేసి గ్రంథాలయాన్ని నిప్పిపెట్టాడు. వేలాది గ్రంథాలు నాశనమయ్యాయి. ఇది భారత జ్ఞాన చరిత్రలో అతిపెద్ద నష్టం. నలంద యూనివర్సిటీ నాశనమైన దాని జ్ఞానం మాత్రం ప్రపంచమంతా వ్యాపించింది. ఈరోజు కూడా నలంద అవశేషాలు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఉన్నాయి. నలంద మనకు నేర్పిన పాఠం ఒకటే: భవనాలు మళ్ళీ కట్టుకోవచ్చు, కానీ కాలిపోయిన జ్ఞానం తిరిగిరాదు. నలంద విధ్వంసం మన మానవ చరిత్రలో చిరిగిపోలేని గాయం.